రాత్రికాల ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శక్తిగల పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వమును సృష్టించి ఒక్క మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు తండ్రి, సర్వమానవాళి పాపభారాన్ని మోసిన గొప్ప దేవుడవయ్యా. అంతము వరకు మమ్మను ప్రేమించే ప్రేమామయుడవు, విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమ స్వరూపివి. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇంత గొప్ప ప్రేమ గల దేవుడవు మా జీవితంలో దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. దేవా, మా పాపాన్ని మీరు భరించి మా శిక్షను మీరు అనుభవించి మమ్మను సజీవులనుగా ఉంచారు తండ్రి. నిత్య శిక్ష నుండి, నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి మమ్మను మా ఆత్మలను రక్షించినారు దేవా. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, చిన్న మందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థన మనవులను, మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం అంతా, ఈ క్షణం వరకు మమ్మను మీ కనుపాప వలె కాపాడినారు దేవా. మమ్మను రక్షించినారు, పోషించినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను రక్షిస్తూ వచ్చారు దేవా. అయ్యా, ఈ దినమున మేము మీ దృష్టికి చేస్తూ వచ్చిన ప్రతి చెడును, పాపాన్ని బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మా చూపుల ద్వారా, మా మాటలు, క్రియలు ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా చూపుల ద్వారా, మా మాటలు, క్రియలు, ఆలోచనల ద్వారా మేము చేసిన పాపనంతటిని బట్టి మమ్మను క్షమించండి దేవా. మమ్మను పరిశుద్ధుల గుంపులో ఉంచండి తండ్రి. మీ అందు భయం, భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మా హృదయంలో ఉండే పాపాన్ని తొలగించుకొని మీ వాక్యం ద్వారా మమ్మను మేము పరిశుద్ధపరచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుచున్నారో, ఎందరైతే వారి పనులు, వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో, ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో, ఎందరైతే అనేకులను బట్టి మోసపోయామని బాధపడుచున్నారో, ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖంలో ఉన్నారో, ఎందరైతే నిందించబడి అవమానాల పాలయ్యి, వ్యతిరేకతలకు గురయ్యి, ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో దేవా, ఇలా రకరకాల కారణాలను బట్టి బాధించబడుతున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి, వారికి ప్రియమైన వారిని కోల్పోయి ఎంతగానో దుఃఖిస్తున్నారు. అయ్యా, దయచేసి ప్రతి ఒక్కరి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆస్తులను కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, కోల్పోయిన వాటికంటే మరలా రెండంతలుగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మదిని కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రీతిగా దేవా, బిడ్డలు వారి జీవితాలలో విలువైన వాటిని కోల్పోయి బాధపడుచుండగా మీరే వారి బాధల్ని తీర్చండి దేవా. మీరే బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, నీ బిడ్డలైన వారు ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నారో, ఎక్కడుండి మీకు మొరపెడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, ఈ సమయాన యవ్వన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సాతానుడు బిడ్డలను ఎంతో ఆకర్షిస్తున్నాడు దేవా. చెడు మార్గానికి నడిపిస్తున్నాడు తండ్రి. యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, చెడు స్నేహాలు, ఇలా ప్రతి దాని నుండి బిడ్డల్ని మీరు విడిపించండి దేవా. లోకానుసారమైన ప్రేమలో పడిపోయి మోసపోకుండా
నష్టపోకుండా మీరే వారిని కాపాడండి దేవా. ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా మీరు సహాయం చేయండి దేవా. వారి హృదయమును వ్యర్థమైన పనికిరాని వాటితో నింపుకోకుండా మీ వాక్యాన్ని వారి యందుంచుకొని మీకిష్టులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నెమ్మది లేని బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భయాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పక్షమున మీరు పోరాడండి దేవా. శత్రువుల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు, యవ్వనస్తులు ప్రతి ఒక్కరూ స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకి, ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. వారి చుట్టూ దూతల్ని కావలిగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుడు బిడ్డలను ఎక్కడా ముట్టకుండా మీరు వారికి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. ఈ సమయాన తండ్రి, దురాత్మ శక్తులతో అపవిత్రాత్మల్ని బట్టి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి శక్తుల నుంచి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలతోటి బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి తండ్రి, అభివృద్ధి పరచండి దేవా. ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా పాపంలో, లోకంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు మార్చండి దేవా. పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. చీకటి జీవితాల నుంచి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బానిసత్వ బ్రతుకుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతోమంది బిడ్డలు స్కూల్స్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు, కాలేజీకి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. దయచేసి దేవా, వారి భయాలన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఉద్యోగ స్థలంలో మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు చదువుకుంటున్న బిడ్డలు ఏ సబ్జెక్ట్లో బలహీనులుగా ఉంటున్నారో, ఏది కష్టమైన సబ్జెక్ట్ అని బాధపడుచున్నారో, ఇది చదువుతుంటే అర్థం కావడం లేదని కృంగిపోతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని ధారాళంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఆత్మానుసారంగా ప్రవర్తించుటకు మీరు మాకు నేర్పించండి దేవా. ఆత్మీయ సంగతులను గ్రహించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ ఆత్మలో వర్ధిల్లునట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. నిత్యము మీతో మాట్లాడే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, మీ కొరకు కనిపెట్టుకొని జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల్ని మీరు దీవించండి, బలపరచండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎవరైతే ప్రియులు నేను పరీక్ష సరిగా రాయలేదు, నాకు టైం సరిపోలేదు, నాకు మంచి మార్కులు రాలేదు, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు, నాకు ఉద్యోగం రాలేదు అని రకరకాలుగా బాధపడుచున్నారో, అపజయానికి గురైనారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి పక్షమున మీరే గొప్ప విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరూ బహుగా ఫలించేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా. మీ అందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలకు జరిగిన సంఘటనలన్నింటినీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుండగా, కన్నీరు కారుస్తుండగా మీరే వారితో మాట్లాడండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించండి తండ్రి. వారిలో ఉండే బాధను మీరు తొలగించండి తండ్రి. మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కృపగల యేసయ్యా, మీ
బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, వివాహాలు జరిగి 5 సంవత్సరాలు, 10, 20 సంవత్సరాలు ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, ఎందరో బిడ్డలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎన్ని మందులు మింగినా, ఎన్ని రకాల టెస్టులు చేయించుకున్నా ఫలితం లేదని, ఆ మందుల వలన ఆరోగ్యం పాడవుతుందని, ఇక నాకు సంతానం కలగదా అని రోధిస్తున్న బిడ్డల రోదనను మీరు వినండి దేవా. వారి బాధను మీరు దృష్టించండి తండ్రి. మీరే వారికి సహాయం చెయ్యండి దేవా. ఈనాడు దేవా, సంతానం లేదని బిడ్డలను ఎంతోమంది నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, సూటిపోటి మాటల చేత ఎంతగానో బాధిస్తున్నారు దేవా. దయచేసి వారి ఎడల మీరే అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల ఎడల బలమైన కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, వారు ఆశీర్వాదములు పొందకుండా అడ్డుకుంటున్న ప్రతి చీకటి శక్తిని యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీకే మొరపెడుతున్నాం తండ్రి. మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల భయాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పితృపారంపర్యాచారం చొప్పున వస్తున్న రోగాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు ఎదుర్కొంటున్న శాపాలన్నిటినీ ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి. ఈనాడు కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి తండ్రి. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలు ఎంతో కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా, రకరకాల చోట్లకు తిరుగుతుండగా మీరే వారికి కావలసిన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఉద్యోగాన్ని పొందుకో ఎంతగానో బాధపడుచున్నారు దేవా. కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు తండ్రి. పిల్లల్ని చదివించలేక ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరికీ శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఉద్యోగం నిమిత్తం దేవా, బిడ్డలు ఉపవాసంతో కన్నీటితో మీకు మొరపెడుతుండగా, మిమ్మను బ్రతిమిలాడుతుండగా దయచేసి వారి మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారి గృహాల చుట్టూ, వారి పడకల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. ఈ రాత్రి సుఖమైన, క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించండి దేవా. ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.